వృక్ష ప్రపంచంలో పత్రము, పుష్పం అనేది ప్రధానమైనటువంటి భాగాలు. మరి ఈ భాగాల గురించి మనం తెలుసుకుందాం. మొదట పత్రము. పత్రం అనేటటువంటిది ఒక చెట్టులో చాలా ప్రధానమైనటువంటి భాగం. పత్రం మనకి చెట్టు వేర్లు అభివృద్ధి చెందటానికి, కాండం అభివృద్ధి చెందటానికి, మొత్తం చెట్టుకి ఆహారాన్ని అందించేటటువంటిదే ఇక్కడ పత్రం అనొచ్చు. పత్రం అంటే ఇక్కడ చెట్లను చూసినట్టయితే రకరకాల చెట్లని, మొక్కల్ని పరిశీలించినట్టయితే ఈ ఆకులు వివిధ రకాలుగా ఉంటాయి. ఆకుల యొక్క ఆకారాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఆకుల యొక్క మందాలు పరిమాణం కూడా వివిధ రకాలుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆకులు వాటి యొక్క విధులేంటి, ఆకులు ఎలా పెరుగుతున్నాయి, ఆకుల యొక్క ఆకారాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉన్నాయి, మనం ఆకులు ఏమైనా రూపాంతరాలు ఎలా చెంది ఉన్నాయా, మనం ఇవన్నీ పరిశీలించితే కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అంటే మొదట ఆకు పత్రాలు కాండం యొక్క ఎక్కడ ఏర్పడుతున్న వీటి స్థానం ఎక్కడుంది చెట్టులో అంటే కాండం యొక్క కణుపుల వద్ద అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు. అంటే పత్రాలు కాండం మీద కానీ శాఖల మీద కానీ కాండం క్షీణించి ఉండే వేర్ల ఉపరితల భాగం మీద నుంచి కానీ ఏర్పడినట్టు కనిపిస్తాయి. అంటే మనకి కాండం పెద్దగా అవుతున్న కొద్దిగా అంటే దాని నుంచి కొన్ని శాఖోపశాఖలుగా జీలుతుంది. అంటే ఈ శాఖలుగా జీలి మనకి కాండం పెద్దగా పెరుగుతుంటుంది. ఆ తర్వాత శాఖలపై ఆకులు వస్తుంటాయి. ఈ ఆకులు కొంతకాలం తర్వాత మళ్ళీ శాఖలుగా వచ్చినప్పుడు శాఖల మీద ఈ ఆకులు కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ పత్రాలు కాండం యొక్క కణుపుల వద్ద అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు అంటే ఈ యొక్క భాగాలుగా కనిపిస్తాయి. అంటే పత్రాలు కాండం మీద కానీ కోకస్ న్యూసిఫెరా అనే శాఖల మీద కాండం మీద క్షీణించి ఉండే వేర్ల ఉపరితల భాగం మీద నుంచి కానీ అలీయం అని ఏర్పడినట్టు మనకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ మనకి ఎలా ఏర్పడుతున్నాయో మనం వివిధ రకాల ఆకుల్ని వివిధ రకాల కొమ్మల మీద మనం చూసినట్టయితే తెలుస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ వేర్ల ఉపరితల భాగం అంటే వేర్ల ఉపరితల అంటే పై భాగం భూమి అంటే దాదాపు భూమి మీద ఉపరితల భాగం మీద నుంచి కానీ అంటే ఏర్పడినట్టు మనకి కనిపిస్తుంది. ఆలియం అనేటటువంటి దాంట్లో ఒక మొక్కలు మనకి ఇలా కనిపిస్తుండే. అదేవిధంగా పత్రాలు కాండాగ్రం వరకు అగ్రాభినారంగా ఏర్పడుతుంటాయి. అంటే పత్రాలు ఎలా ఏర్పడుతున్నాయి అంటే కాండం చివర కాండంలో కణుపు దగ్గర నుంచి పొడవుగా ఏర్పడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంటాయి. అంటే ఇక్కడ పత్రం యొక్క విధులు, పత్రం ఏం చేస్తుంది, సరే పత్రాలు రకరకాల పత్రాలు ఉన్నాయి. అది యొక్క దాంట్లో కొద్దిగా మందంగా ఈనెల్లాగా తెల్లగా అవుపడుతుంటాయి. మరి ఇలా వివిధ రకాల పత్రాలు చెట్టుకి మరి ఏం చేస్తుంటాయి, వాటి యొక్క విధులేంటి, ఈ ఆకుల యొక్క విధులేంటి, పత్రం ఏం చేస్తుంది. ఒకవేళ ఒక చెట్టు ఉన్నటువంటి ఆకులన్నీ మనం తీసి పారేస్తే ఏమవుతుంది, ఆకులన్నీ మనం దూసి పారేస్తే ఏమైంది, మొక్కలు పెరుగుతాయా, ఆ చెట్లు వేపుగా పెరుగుతాయా, లావుగా అవుతాయా, వేర్లు కూడా లావుగా అవుతాయా, ఆహారం లభిస్తుందా మొక్కకి చెట్టుకి అని మనం ఒకసారి పరిశీలిస్తే ఆకుల యొక్క విధులేంటి. ముందు కిరణజన్య సంయోగక్రియ జరుపుటకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల వాయువుల వినిమయం ఎక్కడ జరుగుతుందంటే ఈ ఆకుల్లోనే జరుగుతుంది. బాష్పోత్సేకం ద్వారా నీరు, లవణాలు అంతర్గత రవాణాను ప్రోత్సహిస్తుంది. అంటే ఇక్కడ మనకి చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు చల్లగా అనిపిస్తుంది. అంటే కొంత నీటి ఆవిరిని చెట్టు బయటికి పంపుతుంది. అదే పద్ధతిలో బాష్పోత్సేకం అనేటువంటి పద్ధతిలో ఈ నీటి ఆవిరిని మనకి రవాణా చేస్తుంది. అంటే అదే కాకుండా కిరణజన్య సంయోగక్రియ అనేది జరుపుకొని, అంటే కిరణజన్య సంయోగక్రియ అంటే మనకి తెలిసేడా ఏంటి అంటే సూర్యరశ్మి సహాయంతో భూమిలో ఉన్నటువంటి నీటిని పీల్చుకొని ఇక్కడ సూర్యరశ్మి సహాయంతో గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఇక్కడ సూర్యరశ్మి సమక్షంలో అంటే సూర్యరశ్మి యథావిధిగా దాని మీద పడుతుంది చెట్టు మీద, ఆ పవర్ని ఉపయోగించుకొని ఈడ కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటుంది. ఆ జరుపుకునే క్రమంలోనే ఆకులు ఆహారం తయారవుతుంది, పిండి పదార్థాలు తయారవుతున్నాయి. మరి తిరిగి ఇవి ఈ కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవటం,
ఆక్సిజన్ వాయువుని బయటికి పంపడం. అంటే అంటే ఈ ఆకులు వాతావరణంలో ఉన్నటువంటి మనకు ఉపయోగపడినటువంటి కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని వాతావరణంలోకి ఆక్సిజన్ పంపి పరిశుభ్రం చేస్తుంది. పరిశుభ్రం చేసి వాతావరణం క్లీన్గా ఉంచేటటువంటి శక్తి ఈ ఆకులకే ఉంది. అంటే ఇక్కడ అంటే అదేవిధంగా బాష్పోత్సేకం ద్వారా నీరు లవణాల అంతర్గత రవాణాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. మళ్ళీ తర్వాత మనకి నీటి ఆవిరిని బయటకు కూడా పంపుతుంది. అంటే ఇక్కడ పత్రం యొక్క విధులు మనకు తెలుస్తుంది. అంటే 2 వాయువుల్ని బయటికి అంటే కార్బన్ డయాక్సైడ్ లోపల తీసుకోవటం, ఆక్సిజన్ వాయువుని బయటికి పంపటం. ఇది వాయువుల వినిమయం. అంటే పత్రాల్లో పత్ర రంధ్రాలు కూడా ఉంటాయి. పత్ర రంధ్రాలు ఉండి ఈ వాయువుల వినిమయం జరుగుతుంటుందన్నమాట. పత్రాల్లో భాగాలు చూద్దాం. పత్రం అనగానే ఏముంది? పత్రంలో ఏం భాగం ఉంది అంటే పత్రపీఠం ఉంటుంది. పత్ర కాండంకు అతికి ఉండే భాగం, కణుపుల వద్ద భాగాన్ని పత్రపీఠం అంటాం. అంటే కొంచెం ఉబ్బి, అంటే ఈ మన ఆకు ఆకును మనం తెంపినప్పుడు అది ఎక్కడో తెంపాం, యాడ్ వరకు కట్ అయింది అది అని చూసినప్పుడు అది ఎక్కడ దేనికి అతికి ఉందా అంటే అతికి ఉన్నట్టు ఉంటుంది. కణుపు వద్ద భాగాన్ని పత్రపీఠాన్ని అంటే దానికి అతికి ఉన్నట్టుగా మనం గమనిస్తుంది. అంటే పత్రపీఠానికి ఇరువైపులా పెరిగే చిన్నవి అంటే ఆకుపచ్చని పత్రపీఠం పార్శ్వభాగాలు పత్రపుచ్చాలంటాం. అంటే ఆకు అంటే ఇక్కడ మనకి పత్ర కాండముకు అతికి ఉంటుంది. పత్రం కాండముకు అతికి ఉండే కణుపు వద్ద భాగాన్ని పత్రపీఠం అని చెప్పి అంటాం. అంటే పత్రానికి ఒక కాడలాగా కూడా ఉంటుంది. ఇక్కడ ఆకుపచ్చని పత్రపీఠం పార్శ్వ ఉపాంగాలను పత్రపుచ్చాలు కూడా అంటారు. ఇక చూడండి ఇక్కడ మనకి ఎలా ఉందో ఒక పత్రం పరిశీలించి కాండం నుంచి, ఒక కాండం అంటే కొమ్మ నుంచి, ఒక శాఖ నుంచి ఆకు ఎలా బయలుదేరిందో చూడవచ్చు. అంటే ఆకులో వీణెలు ఎలా ఉన్నాయో కూడా చూడవచ్చు. కాండం నుంచి, కాండం దగ్గర పత్రపు మొగ్గలు ఎలా ఉన్నాయో చూడండి, అవి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. పత్రవంతం పత్రదళాన్ని కాండానికి కలిపే ఉండే కాడ వంటి భాగం ఉందని కూడా చెప్పాం. దాన్ని మనం పత్ర వృంతం పత్రానికి సూర్యరశ్మి గాలి సోకేటట్టు చేస్తుంది. అంటే ఇక్కడ పత్ర వృంతం పత్రానికి సూర్యరశ్మి గాలి సోకేటట్టు కూడా చేసేటటువంటి భాగం అన్నమాట. ఇక్కడ మనం ఇది కూడా పత్రదళం. ఇక పత్రదళం అంటే పత్రం ఆకుపచ్చగా విస్తరించి ఉన్న పత్ర భాగాన్ని పత్రదళం. ఆకుపచ్చగా ఒక ఆకారాన్ని కలిగి, ఆకారం కొన్ని ఆకులు కొన్ని ఆకారాల్లో ఉంటాయి. అంటే ఆకారాన్ని కలిగి మరి మనకి కనిపించేటటువంటి ఆకుపచ్చని భాగం అంతా, అంటే చెట్టులో మనకి కాండం ఒక వేరు రంగుగా ఉంటుంది. ఆకుపచ్చగా కనిపించే రంగు కేవలం పత్రమే. ఆ పత్రం లోపల పత్రం భాగం ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది. పత్రంలో జరిగే ముఖ్య విధులన్నీ ఇందులోనే జరుగుతాయి, ఈ ఆకుపచ్చని భాగంలోనే జరుగుతాయి. పత్రం మనకి కనిపిస్తున్నటువంటి పత్రం లోపల, పత్రం అనగానే ఆకు వెడల్పుగా ఉంది ఏమీ లేదు దాంట్లో అనుకోవద్దు. పత్రం లోపల అదొక కర్మాగారం, ఒక పెద్ద యంత్రంలాగా పనిచేస్తుంది. ఈ ప్రపంచానికి ఆహారాన్ని అందించేటటువంటి ఒక యంత్రం ఏదైతుందో అది పత్రమే అనొచ్చు మనం. ఆ పత్రం ద్వారానే ఆహారాన్ని తయారు చేసుకొని వేళ్ళల్లోకి ఆహారం వెళ్ళటం, కాయలు కాయటం, ఆ కాయల ద్వారా మనం పంటగా ఆహార ధాన్య పంటగా తీసుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మెయిన్ ఇక్కడ ఆకులే కారణం. అంటే ఆకులు ఆహారాన్ని తయారు చేసేటటువంటి క్రమంలో అంటే ఈ పత్రదళం ఆకుపచ్చగా ఉండి పెద్దగా ఉంటుంది. ఇక్కడ విధులన్నీ కూడా పత్రంలో ఉన్నటువంటి భాగాలు, ఇంకా మిగిలిన భాగాలు ఏం భాగాలంటే పత్రరంధ్రాలని ఉంటాయి, ఈనెలని ఉంటాయి. మరి ఇక్కడ పత్రంలో ఆకుపచ్చని హరితరేణువులు ఉంటాయి. అంటే ఇట్లాంటి భాగాలన్నీ కూడా మనం గమనించవచ్చు. ఈనెలు పత్రాన్ని మనం చూసినప్పుడు ఎలా ఉంది లోపల మనం బొమ్మలో చూసినప్పుడు సన్నగా పొడవుగా పెద్ద ఈన ఉంది ఒకటి, నడిమి ఈన అంటారు దాన్ని. ఆ నడిమి ఈనకి పక్క మటి కొన్ని ఈనెలు ఉన్నాయి, అవి కూడా తెల్లగా ఉన్నాయి. అంటే ఆకు ఆకారాన్ని నిలబడటానికి ముందు ఈనెలు అనేవి ఉన్నాయి. ఆ ఈనెల మధ్యలో మళ్ళీ ఆకుపచ్చని రంగు, ఆకుపచ్చగా ఉన్నటువంటి ఆకు ఉంది మరి. అంటే ఈ ఈనెల వ్యాపనం ఉంది, ఆకులో ఈనెల వ్యాపనం అనేది జరుగుతుంది. అంటే పత్రదళంలో ఈనెల అమరి ఉండే విభాగమును ఈనెల వ్యాపనం అంటారు. ఈనెల వ్యాపనం ప్రధానంగా 2 రకాలు, జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం. అంటే ఒక్కొక్క ఆకుల్ని చూస్తూనే కానీ పరిశీలన చేసినప్పుడు తెలుస్తుంది. మనం దగ్గరగా తీసుకొని మామూలుగా వాస్తవంగా దగ్గరగా తీసుకొని వివిధ రకాల ఆకుల్ని కూడా మనం దగ్గరగా తీసుకొని వాటిని మనం పరిశీలించినట్టయితే
ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క రకమైనటువంటి ఈనెల వేపన కనిపిస్తుంది. జాలాకార ఈనెల వేపనం, సమాంతర ఈనెల వేపనం అనేది మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని ఆకులను మనం గమనించినట్టయితే కొన్ని ఒకే తీరుగా ఉన్నాయి, కొన్ని నడిమి ఈనె ఉండి పక్కామటి ఈనెలున్నాయి, మరి కొన్ని ఒకే రకమైనటువంటి ఈనెలున్నాయి. అంటే ఇక్కడ రకరకాలైనటువంటి ఈనెల వేపనాన్ని మనం గమనిస్తున్నాం. జాలాకార ఈనెల వేపన అన్న దీనిలో మధ్య ఈనె ఉంటుంది, అనేక పార్శ్వ ఈనెలు ఉంటాయి ఏర్పరుస్తుంది. అంటే మనం చాలా చెట్లలో, చాలా ఆకుల్లో, వేప ఆకుల్లో, వేరే రాగి ఆకుల్లో, వాటిలో మనం చూసేటటువంటి ఈనెల వేపనం చూసినట్టయితే మధ్య ఈనె పొడవుగా ఉంటుంది. మందార పాకు చూసిన అంటే ఇది పొడవుగా ఉండి పెద్ద కాండంలాగా ఉండి దాని చుట్టూ శాఖలుగా ఉంటాయి. అంటే అవి చిన్నవి పార్శ్వపు ఈనెలు అంటారు. ఇవి చీలి పత్రదళంలో అల్లికలా ఉంటాయి, అల్లుకున్నట్టు ఉంటాయి అన్ని చోట. మళ్ళీ పార్శ్వపు ఈనెల నుంచి కూడా మళ్ళీ సైడ్గా ఇంకొక వీనికి మధ్యలో అల్లుకున్నట్టుగా పాకి ఉంటాయి. మనం అల్లి ఒక బుట్ట కానీ ఏదైనా అల్లితే ఎలా ఉంటుందో అట్లా అల్లినట్టు. అంటే ఇది సాధారణంగా ద్విదళ బీజ మొక్కల్లో ఈ రకమైన ఈనెల వేపనం కనిపిస్తుంది. అంటే జాలాకార ఈనెల వేపనం ద్విదళ బీజాల్లోనే కనిపిస్తుంది అనేది మనం గమనించాలి. ద్విదళ బీజాలు అయినటువంటి మనం ఏంది వేరుశనగ ఉంది, మరి చిక్కుడు ఉంది, మరి ఇంకా చాలా పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి. మనకి అవన్నీ కూడా ద్విదళ బీజం, మామిడి ఉంది, అవన్నీ కూడా మనకు ద్విదళ బీజం మొక్కలు మనం వీటిని గమనించవచ్చు. జాలాకార ఈనెల వేపనం చూపు ఏకదళ బీజాల్లో కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఏకదళ బీజాల్లో కూడా మనం చూడవచ్చు అంట. స్మైలాక్సి, డయాస్కోరియా, స్మైలాక్సి అనేటటువంటి కొన్ని మొక్కల్లో, ఈ ఏకదళ బీజమైనటువంటి మొక్కల్లో ఈ జాలాకార ఈనెల వేపనాన్ని మనం చూడవచ్చు. పత్రదళంలోని మధ్య ఈనె సంఖ్యను బట్టి ఇది 2 రకాలు. మళ్ళీ ఈ జాలాకార ఈనెల వేపనంలో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అంటే ఈ మధ్య ఈనెల సంఖ్యను బట్టి, అంటే వాటి సంఖ్యను బట్టి మనం చేసాం. పిచ్చాకార అంటే దీన్ని ఏకకాష్ట జాలాకార ఈనెల వేపనాన్ని మాంజీఫెరా ఇండికా, హస్తాకార బహుకాష్ట ఇది జాలాకార ఈనె. అంటే ఈ జాలాకార ఈనెల వేపనంలో 2 రకాలు, పిచ్చాకార జాలాకార ఈనెల వేపనం, అది హస్తాకార జాలాకార ఈనెల వేపనం. హస్తాకార జాలాకార ఈనెల వేపనంలో జిజిఫస్ అనేది ఉదాహరణగా మనం చేయొచ్చు. దాంట్లో కనిపిస్తుంది మనకి. సమాంతర ఈనెల వేపనం, సమాంతరంగా ఉండే ఈనెల వేపనం. దీనిలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. నడిమి ఈనె అనేది ఉంది. అంటే ఈ సమాంతర ఈనెల వేపనం గల ద్విదళ బీజాల్లో కూడా కొన్ని ఉన్నాయి. అంటే సమాంతరంగా వెళ్తుంటాయి. అంటే ఏరాంజియం కాలోఫిల్లం అనేటటువంటి మొక్కలో మనం ఈ ఈనెల వేపనాన్ని చూడవచ్చు. ఇది 2 రకాలుగా ఉంటుంది. పిచ్చాకార ఏకకాష్ట సమాంతర ఈనెల వేపనం, హస్తాకార సమాంతర ఈనెల వేపనం. అంటే మనం మొక్కల్లోకి వెళ్ళినప్పుడు, ఆకుల్లో చూసినప్పుడు రకరకాల ఒకదానికి భిన్నంగా ఉంటుంది. ఇంకొక ఆకు ఇంకో చెట్టుకు భిన్నంగా ఉంటుంది. ఒక కాయకి ఇంకొక కాయకి భిన్నంగా ఉంటుంది. ఒక చెట్టుకు ఇంకో చెట్టు భిన్నంగా ఉంటుంది. ఒక ఆకారానికి చెట్టు ఆకారాల్లో కూడా భిన్నంగా ఉంటుంది. ఇలానే ఆకుల్లో కూడా అనేకమైనటువంటి భిన్నమైనటువంటి మనం విషయాల్ని, భిన్నమైనటువంటి మనం ఆకులు చూసినప్పుడు అనేటువంటి తేడాని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆకుల్లో పత్రాలు రకాలు, పత్రాలు ఈనెల వేపనంలోనే మనం చూసాం. మరి రకాలు ఏమేమి రకాలు ఏంటి అంటే పత్రాల స్వరూపాన్ని బట్టి 2 రకాలుగా విభజించారు. వాటి స్వరూపం సరళ పత్రాలు, సంయుక్త మీరు మనం పత్రాలు కూడా చూసినట్టయితే కొన్ని ఉత్తరం మెత్తగా ఉంటాయి, కొన్ని గట్టిగా ఉంటాయి. రాగి ఆకు, మర్రి ఆకు వాటి చూసినట్టయితే గట్టిగా ఉంటాయి. ఇంకొన్ని గట్టిగా ఉంటాయి. అంటే కొన్ని పలసగా ఉంటాయి, కొన్ని వాడిపోయినట్టు ఉంటాయి, కొన్ని నిలబడ్డట్టు ఉంటాయి, కొన్ని ఎండబెడితే గట్టిగా కూడా మనం కొన్ని ఆకులు తీసుకొని మనం వాటిని ఏరే పుస్తకాలను ఎక్కడ పెట్టినట్టయితే కొద్ది రోజుల నుంచి అది ఎండిపోయిన తర్వాత చూస్తే అది చాలా గట్టిగా కూడా ఉంటుంది. అంటే మనం అది వివిధ రకాలైనటువంటి సరళ పత్రాలు, సంయుక్త పత్రాలు అని 2 రకాలు. అంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి పత్రాల రకాలు మనం ఇక్కడ చూడవచ్చు. కొన్ని ఫిగర్స్ని అంటే ఇక్కడ మందారపాకు ఒక రకంగా ఉంది, ఇంకో ఆకు ఒక రకంగా ఉంది. మరి అలాగే కొన్ని తంగేడు ఆకులు లాంటివి ఒక రకంగా ఉంటాయి. అంటే కొన్ని గుత్తులుగా ఉంటాయి ఆకులు, కొన్ని ఆకులు పెద్దగా ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. చింత చెట్టు కనుక చూసినట్టయితే అది ఒక రకంగా ఉంటాయి. అంటే ఇట్లా ఆకులు కొన్ని ఎక్కువగా ఉండి పెద్దగా ఉన్న ఆకుల్లో తక్కువ ఆకులు ఉంటాయి, చిన్నగా ఉన్న ఆకుల్లో ఆకులు ఎక్కువ ఉంటాయి. వేప కొమ్మ తీసినట్టయితే వాటి ఆకులు కూడా పరిశీలించవచ్చు. అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఆకులుండి వాటి వేపనాలు వేరుగా ఉంటాయి,
ఆకులు రంగు అంటే అన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి, కొన్ని ఏయో కలర్ ఉంటాయి. అయితే ఎక్కువగా ఈ ఆకులు వాటి యొక్క ఆకారాలు కూడా వివిధ రకాలుగా ఉన్నాయనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సరళ పత్రాలు, దీనిలో పత్రవంతరం చివర ఒకే పత్రదళం ఉంటుంది. వృంతం చివర ఒకే పత్రదళం ఉంటుంది. వృంతం వద్ద గ్రేవ్ మొగ్గు ఉంటుంది. ఇది సరళ పత్రాలు. అంటే చివర ఒకే పత్రదళం ఉంటుందంట దాని చివర. అదే పత్రదళం ఎలా దాన్ని గ్రేవ్ మొగ్గ ఉంటుంది. అవిభక్తంగా లేదా ఉండేవి, విభక్తంగా ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని మొక్కల్లో. అంటే ఇక్కడ మనం సరళ పత్రాలలో చూసినప్పుడు వీటిలో పత్రవృంతం చివర ఒకే పత్రదళం ఉంటుంది. ఒక పత్రవృంతం ఉంటే దాని నుంచి ఒకటే ఉంటుంది. అయితే కొన్ని చాలా ఉంటాయి. ఒకే కొమ్మలాగుండి దానికి అవతల ఇవతల పత్రాలు ఉంటాయి. అంటే ఇట్లా రకరకాలు ఉన్నటువంటి పత్రాలను మనం సంయుక్త పత్రాలు. పత్రదళం పత్రవృంతం చివరి వరకు విభక్తమై అనేక పత్రాలను ఏర్పరిచినప్పుడు దాని సంయుక్త పత్రం అంటారు. అంటే ఒక పత్రం బయలుదేరితే ఒకటే కాకుండా దానివైపు పత్రవృంతం చివరి వరకు అది ఎంత పొడుగుందో అంతవరకు విభక్తమై అనేక పత్రాలను ఏర్పరిచింది. సంయుక్త పత్రాలను పత్రవృంతం వద్ద గ్రేవ మొగ్గలు అంటారు. పత్రకాలు ఉండవు. అంటే ఇక్కడ వివిధ రకాలు ఉంటాయి. పిచ్చాకార సంయుక్త పత్రం, హస్తాకార సంయుక్త పత్రం అని చెప్పి. పత్ర విన్యాసం కాండంపై మరియు శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని, కాండంపైన శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారు. కనుపుల వద్ద ఏర్పడే పత్రాలను బట్టి కూడా కొంత విన్యాసం కనిపెడుతుంది. అంటే ఇక్కడ కాండంపై మరియు శాఖలపై పత్రాలు వాటి విధానం ఉంటుంది. అమరే పద్ధతి అంటే ఏర్పాటయ్యే సిస్టమ్, దాన్ని మనం పత్ర విన్యాసం అని చెప్పి అంటారు. అంటే ఒక్కొక్క మొక్కలో ఆకులు వేరువేరుగా పత్ర విన్యాసాన్ని చూపెడతాయి అన్నమాట. కనుపుల వద్ద ఏర్పడే పత్రాలు కూడా ఉన్నాయి. అట్లాగే విన్యాసాలు 3 రకాలు: ఏకాంతర లేదా సర్పిల పత్ర విన్యాసం, అభిముఖ పత్ర విన్యాసం, వలయ లేదా వర్తులాకార లేదా సక్రియ పత్ర విన్యాసం అంటారు. అంటే ఇక్కడ విన్యాసాలు 3 రకాలు. ఏ విన్యాసాలు? పత్ర విన్యాసాలు. ఏకాంతర లేదా సర్పిల పత్ర విన్యాసం, అభిముఖ పత్ర విన్యాసం, వలయ లేదా వర్తులాకార లేదా సక్రియ పత్ర విన్యాసం అని చెప్పి 3 రకాలైనటువంటి విన్యాసాలు మనం చూడవచ్చు. పత్ర రూపాంతరాలు, మరి ఇవన్నీ మనం విన్యాసం గురించి చూసాం, పత్ర పీఠం గురించి చూసాం, పత్ర నిర్మాణం గురించి చూసాం, ఈనెల వ్యాపనం గురించి చూసాం. మరి పత్ర రూపాంతరాలు, పత్రం కూడా రూపాంతరాలు చెందుతుందా? కాండ రూపాంతరాలు చూసాం, మనం వేరు రూపాంతరాలు కూడా చూసాం. మరి పత్ర రూపాంతరాలు, పత్రం కూడా రూపాంతరం అంటే అది అలాగ ఉండకుండా వేరే రూపంలోకి మారుతుందా? అంటే వేరే మొక్కల్లో వేరే రకాలుగా ఉన్నాయా అన్నప్పుడు పరిసరాలకు అనుగుణంగా ప్రత్యేక విధుల నిర్వహణకు పత్రం మొత్తాన్ని కానీ కొంత భాగాన్ని కానీ శాశ్వతమైన మార్పు చెందితే దాన్ని పత్ర రూపాంతరం అంటారు. అంటే పరిసరాలకు అనుగుణంగా ప్రత్యేక విధుల నిర్వహణకు కొన్ని పనులు చేయటం కోసం అన్న పత్రం మొత్తం కానీ ఒక్కోసారి కొంత భాగం కానీ శాశ్వతంగా మార్పు చెంది ఉంటుంది. ఆ మార్పు చెందితే ఆ రకమైనటువంటి పత్రం ఏ పత్రాల్లో అయితే ఆ విధంగా జరుగుతుందో ఆ పద్ధతిని, ఆ మార్పు చెందేటటువంటి విధానాన్ని పత్ర రూపాంతరం అంటారు. ఆ విధంగా రూపాంతరం చెందిన పత్రాలన్నింటినీ కూడా పత్ర రూపాంతరాలు చెందాయని చెప్పి మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇలా చెందినటువంటి వాటిని మనం కొన్ని చూద్దాం. నులితీగలు, కంటకాలు, పొలుసాకులు, ప్రభాసనం, ప్రత్యుత్పత్తి పత్రాలు, బోరు పత్రాలు, మరి ఇలా కొన్ని రకాలు మనకి ఇక్కడ చూపెట్టారు. అంటే ఇక్కడ ఈడ పత్ర రూపాంతరం చెందేది మనకు మామూలుగా మనకు తెలిసినటువంటిది. పత్ర రూపాంతరంలో మనకు తెలిసినటువంటిది ఉంది. ఏంటి? ఇప్పుడు ఎడారిలో పెరిగేటటువంటి కొన్ని బ్రహ్మజీవుడు, నాగజీవుడు, అవి మనకి పత్రాలు పెద్దగా కనపడతాయి. దాని మీద ముళ్ళుగా ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఫస్ట్ ఆకుల్లాగా ఉండి అవి తర్వాత గట్టిగా ఉంటాయి. దాని నిండా వాటర్ కూడా ఉంటుంది. వాటర్ బాగా నిల్వ చేసుకుంటుంది ఆహారాన్ని, వాటర్ని. మరి అలాంటిగా కొన్ని ఇట్లా మార్పు చెందినటువంటి పత్రాలు మనం చూద్దాం. నులితీగలు, కంటకాలు, పులుసాకులు. అయితే కొన్ని బలహీనమైన కాండాలు ఉన్నటువంటి మొక్కల్లో పూర్తి పత్రం కానీ పత్ర భాగాలు కానీ రూపాంతరం చెంది సన్నటి నులితీగలుగా ఏర్పడతాయి అన్నమాట. నులితీగలుగా మారిన పత్ర భాగం, పత్రపుచ్చాలు తప్ప మిగిలిన మొత్తం కూడా మారుతుంది.
లాథిరన్స్, అడవి బఠానీ, సంయుక్త పత్రంలో అగ్రపత్రగా అంటే పైసం బఠానీ, అంటే వీటిలో ఆ విధంగా మారినటువంటి పత్రాంగం గ్లోరియోసా సువర్బ, అదేవిధంగా పత్రవంతం క్లీమాటిస్, అంటే ఇలా మారినటువంటి భాగాలు మనకు. కంటకాలు, ముళ్ళు, పత్రాలు రూపాంతరం చెంది వాడిగా మొనదేలిన కంటకాల వలె ఏర్పడతాయి. వాడిగా మొనదేలిన కంటకాలుగా, అంటే ఇవి ఫస్ట్లో పత్రాలుగా ఉండి తర్వాత ఆ విధంగా మనకి ముళ్ళ వలె ఏర్పడతాయి. ఇవి బాష్పోత్సేకాన్ని తగ్గించి ఎడారి మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే ఇది అవసరాన్ని బట్టి రూపాంతరం చెందుతుంది. అంటే ఎడారిలో ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల ఆ విధంగా ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడం కోసం అవి ఆ విధంగా ఏర్పడ్డాయన్నమాట. బాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి. ఎడారి మొక్కలు వీటిని మనం నీటిని ఎద్దడి కోసం ఈ మొక్కలు మనం బాగా పెంచుకోవచ్చు. అంటే వాడిగా మనదేలిన కంటకాల వలె ఏర్పడతాయి. అంటే ఇక్కడ బ్రహ్మజీవుడు, నాగజీవుడు లాంటివి కూడా మనం చెప్పం. అంటే ఈ కంటకాలు ఎలా ఏర్పడక ముళ్ళు చూడండి. రైట్. అయితే కంటకముగా మారిన భాగం మొక్క వేరు, పూర్తి పత్రం, యుఫర్బియా, ఆస్పారాగస్, ఒఫెన్సియా, పత్రశీర్షం, ఆగే యొక్క ఆలో అనేటటువంటి కొన్ని మొక్కల్లో మనం చూడవచ్చు. పత్రపుచ్చాలు, అకేషియా జిజిఫస్, పార్కిస్టోనియా, పత్ర అంచు మారి రూపాంతరం, ఆర్గిమోస్, గ్రేవపు మొగ్గలోని మొదటి పత్రం సిట్రస్. అంటే ఇలా రకరకాల కొన్ని ఏ మొక్కల్లో ఎలా మారి పొలుసాకులు అంట. కొన్ని ఎడారి మొక్కల్లో భూగర్భ కాండంలో పత్రాలు క్షీణించి ఎండిపోతాయి. పలసని పొర వంటి వర్ణరహితమైన నిర్మాణాలుగా ఏర్పడతాయి కొన్ని రోజుల తర్వాత. అంటే కొన్ని ఎడారి మొక్కల్లోనే భూగర్భ కాండంలో పత్రాలు క్షీణించి ఎండిపోయి పలుసని పొర వంటి వర్ణరహితమైన నిర్మాణాలుగా ఏర్పడతాయి. వీటినే మనం పొలుసాకులు అంటారు. పొలుసాకులాగా ఏర్పడింది. అంటే ఇది కాజురైన్, జింజిబర్, ఆలియం అని చెప్పి మనం కొన్ని మొక్కలు ఇక్కడ చూడవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఎడారి మొక్కల్లో భూగర్భ కాండంలోను, అంటే భూమి లోపల ఉన్న కాండంలోను పత్రాలు క్షీణించి ఎండిపోయి పలసని పొర వంటి వర్ణరహితమైన నిర్మాణాలు పొలుసాకుల్లాగా ఉంటాయి. అంటే ప్రభాసం, పత్రవంతం కానీ ద్వితీయ విన్యాసాక్షం కానీ బల్లపరుపుగా లేదా రెక్క వంటి ఆకుపచ్చని పత్రం వంటి నిర్మాణంగా మారి కిరణజన్య సంయోక్రియ జరిపితే దాన్ని ప్రభాసం అంటారు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఈడ ప్రభాసం అనేటటువంటి డెఫినేషన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఉదాహరణ అకేషియా, మెలనోకైలాక్సాన్, పార్కిస్, సోనియా, సీమసింతవి, వీటిలో ఈ ప్రభాసం మనకు కనిపిస్తుంది. ప్రత్యుత్పత్తి పత్రాలు, కొన్ని పత్రాలు ప్రత్యుత్పత్తే నిర్వహిస్తాయి. అంటే కొన్ని తమను పోలినటువంటి మొక్కల్ని, తమ జాతిని, తరాన్ని, కొత్త తరాన్ని పత్రాల ద్వారానే, మరి పుష్పాలతో కూడా పని లేకుండానే పత్రాల ద్వారానే ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూపెడతాయి. అది శాఖీయోత్పత్తి ద్వారా. అంటే కొన్ని మొక్కలు పత్రాలు పత్రోపస్థితి మొగ్గలను ఏర్పరుస్తాయి. ఇవి శాఖీయోత్పత్తిలో పాల్గొని అవి ఆ భూమిని తాకినప్పుడు ఆకు తాకగానే దాని నుంచి వేర్లు వచ్చి అది సపరేట్గా ఇంకో మొక్కగా పెరుగుతుంది. అది శాఖీయోత్పత్తి. అంటే అది బ్రయోఫిల్లం. పత్రపు అంచుల్లోని గుంటల్లో, అంటే పత్రపు అంచులు దానికి ఎట్లంటే మనకి అట్లా వంకులంకులుగా ఉంటాయి. అంటే దాని అంచులు అంటారు, పత్రపు అంచులు అంటారు. అంటే గుండ్రగా ఏముండదు పత్రం, అంటే మధ్య మధ్య సందులో మనకి కనపడతాయి. అంటే ఆ అంచులు అంటారు వాటిని. ఆ అంచుల్లో ఈ మొగ్గలు ఉంటాయి. మొగ్గలు వచ్చే అవకాశం. బిగోనియా, పత్రోపరిస్థితి, మొగ్గలు పత్రాలు గాయాల నుండి కూడా ఏర్పడతాయి. అంటే ఇక్కడ మనకి రణపాలాకు చెట్టును కూడా మనం దీంట్లో చూసాం. బోన్ పత్రాలు, ఇవి సాధారణంగా కీటకాహార మొక్కలు ఉంటాయి. నత్రజని లోపం గల నేలల్లో పెరిగే మొక్కలను నత్రజని సంబంధిత పదార్థాల కోసం కీటకాలపై ఆధారపడుతుంటాయి. ఇవి సాధారణ కీటకాహార మొక్కల్లోనే ఎక్కువ ఉంటాయి. మనం కీటకాహార మొక్కలు చూసినట్టు నత్రజని లోపం గల నేలల్లో పెరిగే మొక్కలు నత్రజని సంబంధిత పదార్థాల కోసం కీటకాలపై ఆధారపడడం అనేది చూస్తాం. నెపంతిస్ ఉదాహరణ డ్రాసిరా, ఇట్రిక్యులేరియా, డయోనియా నెపంతిస్, అస్సాం అడవుల్లో ఉండే కీటకాహార మొక్క. అంటే ఇవి అస్సాం అడవుల్లో ఈ నెపంతిస్ అనే మొక్క అవి ఏ అడవుల్లో బాగా నివసిస్తాయి? అస్సాం, అదేవిధంగా మధ్యప్రదేశ్ లేదా తమిళనాడు, కర్ణాటక, ఏ అడవులని చేరినప్పుడు మనం అస్సాం అడవులు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనిలో పత్రవంత పీఠ భాగం రెక్క వంటి నిర్మాణం అన్నమాట. అంటే ఇది నెపంతిస్ ఎక్కువ అస్సాం అడవుల్లో కనిపించే
కీటకాహారి మొక్కలు ఏవి అని మనం అడిగినప్పుడు మనం ఈ నెపంతిస్ అనేది అని గుర్తుంచుకోవాలి. వీటిని చూడండి ఒకసారి మొక్కలు చూసినట్టయితే ఈ నెపంతిస్ మొక్క ఏ విధంగా ఉంది తెలుస్తుంది. తర్వాత పుష్పం అంటే తర్వాత మనం ఇప్పుడు ఆకు గురించి తెలుసుకున్నాం. ఆకు గురించి తెలుసుకున్నప్పుడు పుష్పం అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఆకు ఎంత ప్రధానమైందో పుష్పం కూడా అంతే ప్రధానమైంది. ఆకు ఆహారాన్ని ఇస్తుంది మొక్కకి. భూమిలో కాండాలు, భూమిలో ఉన్న వేర్లు ఏపుగా పెరగాలంటే ఆహారం కావాలి. ఆకు ద్వారా తయారైనటువంటి ఆహారం కాండం దాకెళ్తుంది. కాండం ద్వారా వేర్ల ద్వారా అంటే భూమిలో ఉన్నటువంటి వేర్ల ద్వారా వచ్చినటువంటి ఖనిజ లవణాలని తీసుకొని కాండం మళ్ళీ తిరిగి ఆకులో తయారైన ఆహారాన్ని వేర్లకి, మొక్కలకి, అదే లోపల కాండాలకి, శాఖలకి, పత్రాలకి, అన్నింటి పుష్పాలకు అందిస్తుంది ఈ ఆకు. అంటే ఈ ఆకు ఎంత ప్రధానమైందో తెలుస్తుంది. కానీ పుష్పం కూడా ప్రధానమైంది. ఎందుకు అంటే ఒక చెట్టు తర్వాత తరాన్ని అందియాలంటే అంటే ఇక్కడ మన శాఖీయ పద్ధతిలోనో వేరే అలైంగిక పద్ధతిలో కొన్ని ప్రత్యుత్పత్తి వ్యవస్థ నడిచిన ఇక్కడ పుష్పమే మనకి రాబోయే తరాలని, రాబోయే మొక్కల్ని ఫలదీకరణం, పరాగ సంపర్కం ద్వారా పువ్వులో అనేకమైనటువంటి భాగాలు పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల ద్వారా మరి మనకి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థను అందించేటటువంటి భాగం ఏదైతుందో దాన్ని మనం పుష్పం అంటారు. ఇక పుష్పం విషయానికి వచ్చినప్పుడు పుష్పాలు చాలా చెట్లను మనం పరిశీలిస్తే, చిన్న చెట్లని, పెద్ద చెట్లని పరిశీలిస్తే పుష్పాలు ఒక్కొక్క చెట్టులో ఒక్కో పుష్పం ఒక్కో రకంగా ఉంటాయి. ఒక్కొక్క పుష్పం ఒక్కో రంగులో ఉంటాయి. ఒక్కో పుష్పం ఒక్కొక్క ఆకారంలో ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనం పుష్పాలు ఎలా ఉన్నాయో ఏందో ఒకసారి చూద్దాం. అసలు పుష్పం అంటే ఏమిటి అంటే ఇక్కడ మనకి ఆకు ఒక కాండం పైన ఒక శాఖల్లో మనకి పుష్పం గమనిస్తాను. అంటే పుష్పం ఉన్నత మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరగడానికి ఉపయోగపడే మొక్క యొక్క భాగం. అంటే లైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటటువంటిది పుష్పం. మరి పుష్పం అమెరికని కూడా చూద్దాం. పుష్పంలో ఏమేమి భాగాలు ఉన్నాయి? ఆవృత బీజ పుష్పంలో పుష్ప వృంతం ఉంటుంది. ఒక పువ్వు ఒక శాఖ ఎలా టచ్ అయ్యిందో చూసినప్పుడు దానికి పుష్పంలో పుష్ప వృంతం అడుగు భాగాన ఉండేటటువంటి భాగాన్ని పుష్ప వృంతం అంటారు. దీన్ని టోరస్ అని కూడా అంటారు. అంటే పుష్పాసనం అంటారు దాన్ని. అంటే పువ్వు ఎక్కడైతే కాండంకి నిలబడుతుందో, ఎక్కడైతే దానికి టచ్ అయ్యిందో మరి ఆ భాగం కింద భాగాన్ని, కొమ్మకి దానికి మధ్యలో ఉన్న భాగాన్ని మనం పుష్పాసనం అని చెప్పి అంటాం. పుష్పాసనం మీద కణుపు మాధ్యమాలు కుదించబడి ప్రతి కణుపు వద్ద రూపాంతరం చెంది వలయాలుగా అమరిన పత్రాలు ఉంటాయి. ఆ పత్రాల మధ్య ఆ ఆకుల ఆ వలయాల మధ్యలో నుంచే అమరిన పత్రాలు, వీటినే పుష్పపత్రాలు అంటారు. ఇవి కూడా పత్రాల్లాగానే అనిపిస్తాయి, ఆకుల్లాగానే, కానీ వీటినే మనం పుష్పపత్రాలు అని చెప్పి అంటాం. వాటినే పుష్పాలు అంటాం. మీకు పుష్పాల గురించి మనం ఇంతకుముందు కూడా చూసాం. ఏంది పుష్పాలులో ఏమేం భాగాలు ఉన్నాయి? ముఖ్యంగా 4 భాగాలు ఉన్నాయి. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఒక్కసారి చూడండి. పుష్పం చూసినట్టయితే మెయిన్ 4 భాగాలు ఉన్నాయి. ఆకుపచ్చగా కనిపించే కింద భాగంలో పుష్పవంతం పైన కింద భాగంలో అవి రక్షక పత్రావళి. కలర్గా కనిపించేటటువంటి అవి ఏంటంటే ఆకర్షణ పత్రావళి. వివిధ పుష్పాల్లో వివిధ రంగుల్లో కూడా కనిపిస్తాయి. తర్వాత తెల్లగా ఉండి చుట్టూ ఆకర్షణ పత్రాలకి అంటుకొని ఉన్నటువంటి కొంత మేరకు అంటుకొని తర్వాత విడిగా ఉన్నటువంటి కొన్ని భాగాలు ఉన్నాయి. వాటిని మనం కేసరాలు ఉంటాయి. అవి మనకి బొమ్మలో చూసినప్పుడు 5 ఉన్నాయి. వాటి మధ్యలో నుంచి ఒకటి వచ్చినటువంటిది గ్రీన్గా, అది దాన్ని మనం అండకోశం అంటారు. కింద అండాలుండి మధ్యలో కీలం, అండాశయం, కీలం, కీలాగ్రమిగా ఉంటాయి. అంటే మొత్తం మీద ఈ మనం పుష్పంలోని ముఖ్యమైన భాగాలు ఏమిటంటే 4. అది రక్షక పత్రావళి, రెండవది ఆకర్షణ పత్రావళి, మూడవది కేసరావళి, 4వది అండకోశం. ఇవి 4 మెయిన్ భాగాలు. అంటే ఫస్ట్ రక్షక పత్రావళిని ఎందుకు అంటున్నారంటే ఇది మొగ్గగా ఉన్నప్పుడు, పుష్పం మొగ్గగా ఉన్నప్పుడు రక్షిస్తుంది.
ఇది మొత్తం దీని కిందనే ఉంటుంది లోపల అంటే బాగా లోపల అన్నప్పుడు అది దాని నుంచి బయటికి తర్వాత ఆకర్షణ పత్రాలు వస్తాయి. ఆకర్షణ పత్రాలను మనం ఎందుకు ఆకర్షణ పత్రాలు అంటే ఇది మొక్కలో ఆకర్షించడానికి వివిధ రంగుల్లో ఉంటాయి. కీటకాలని పరాసంపర్కం జరగటానికి అనుకూలంగా కీటకాలని అవి ఆకర్షించడానికి అనుకూలం. అలాగే మరి కేసరాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి చూద్దాం. పుచ్చం వైపు భాగాన్ని పూర్వాంతర భాగం అని, పుష్పం ప్రధానాక్ష భాగాన్ని పరాంత భాగం అంటారు. అంటే ఇటువైపు ఉన్న భాగాన్ని పూర్వాంతం, పైకి ఉన్నటువంటిది పరాంత భాగం అని చెప్పి అంటున్నాం. పుష్పాలు పుష్టపుత్యాలు అనే ప్రత్యేకమైన పత్రగ్రీవాల్లో ఏర్పడతాయి పుష్పాలు. అంటే వాటి యొక్క చిన్న చిన్న గ్రీవాలు లాంటివి ఉంటాయి. పుష్పాలు ఉంటే పుత్యాలు ఉంటే పుచ్చ సహితమని, లేకపోతే పుచ్చ రహిత పుష్పాలని కూడా అంటారు. కొన్నిటికి పుత్యాలు ఉంటాయి. అవి పుత్యాలు ఉన్న దగ్గరే పువ్వు ఆడ ఆరంభం అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. కొన్ని లేనటువంటి వాటిని పుచ్చ రహిత పుష్పాలని కూడా అంటున్నాం. సంపూర్ణ పుష్పం అంటారు. అంటే ఏంటి సంపూర్ణ పుష్పం అంటే? 2 పరిపత్ర వలయాలైనటువంటి కేసరావళి అండకోశాలను కలిగి ఉన్న పుష్పాన్ని సంపూర్ణ పుష్పం అంటారు. అంటే కేసరావళి అండకోశాలు 2 ఒక దాంట్లోనే ఉంటాయి, అది సంపూర్ణ పుష్పాలు అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ కేసరావళి, అండకోశం, రక్షాపత్రాలు, ఆకర్షణ పత్రాలు, దాంట్లో ఈ 2 అంటే ఇవి కలిసి ఉన్నటువంటి 2 కలిగి ఉన్నటువంటి వాటిని సంపూర్ణ పుష్పం అంటాం. దీనిలో ద్విలింగ పుష్పము, ఏకలింగ పుష్పము, పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు అంటారు. వీటిలో ద్విలింగ పుష్పం, ఏకలింగ పుష్పం, పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు ఉంటాయి. అంటే దీనిలో ద్విలింగ పుష్పము అంటే పురుష స్త్రీ భాగాలుండే, కొన్ని ఏకలింగ పుష్పాలు అంటే ఒకే మొక్కలో పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు అని కూడా ఉంటాయి. అంటే 2 ఉంటాయి ఒకే మొక్కలు. అంటే ఒకే పువ్వులో 2 అవయాలు ఉంటాయి, ద్విలింగ పుష్పాలు అంటే కేసరావళి అండకోశాలు ఉంటాయి. అదే ఒకే పుష్పంలో ఉండకుండా ఒకే మొక్కలో ఏకలింగ పుష్పాలు అంటే పురుష పుష్పాలని, స్త్రీ పుష్పాలని 2 వేరువేరుగా ఉంటాయి. వాటిని మనం అది ఏకలింగ పుష్పాలు అంటాం. ఇక్కడ పుష్పాసనం మీద అండకోశ స్థానం. పుష్పాసనం కుంభాకారంగా లేదా శంకు ఆకారం నుండి దీని అగ్రభాగంలో అండకోశం అమరి ఉంటుంది. ఇంతకుముందు మన బొమ్మలో చూసినట్టయితే దీని అండకోశం కింద అండకోశం ఎలా అమరిందో చూడండి. అంటే ఈ విధంగా అండకోశం మనకి అమరి ఉంటుంది అన్నమాట. అంటే పుష్పాసనం కుంభాకారంగా లేదా శంకు ఆకారంలో ఉంటుంది. దీని అగ్రభాగం అండకోశం అమరి ఉంటుంది. పర్యాండకోశ పుష్టం అంటే పుష్పాసనం పుటాకారంలో కానీ పల్లెపు ఆకారంలో కానీ అమరి ఉండి దాని మధ్యలో అండకోశం అమరి ఉంటుంది అన్నమాట. ఇది ఒక రకమైనటువంటిది అండకోశోపరిక పుష్పం. అంటే ఈ రకం పుష్పంలో పుష్పాసనం లోతైన గిన్నెలో ఉండి దానిలో అండకోశం అమరి ఉంటాం. పుష్పాసన కుడ్యం అంటారు. అండకోశ కుడ్యం సంయుక్తంగా అమరి ఉంటాయి. అంటే పుష్పాసనం కూడా 2 రకాలుగా ఉండి అమరి. పుష్పము నిశిత వర్ణన అంటే ఆవృత బీజాల పుష్పాల స్వరూపాల్లో అనేక వైవిధ్యాలు మనం గమనిస్తాం. వీటిలో పరిపత్రం, పరిపత్ర రహితం, పరిపత్రయుతం అని చెప్పి భాగాలుగా ఉంటాయి. పుష్పరచన పుష్పం మొగ్గ దశలో అందులోని పరిపత్ర భాగాలు అమరి ఉండే విధానాన్ని పుష్పరచన అంటారు. అంటే పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు పరిపత్ర భాగాలు ఏ విధంగా అమరి ఉన్నాయి, ఆ అమరి ఉండేటటువంటి సిస్టమ్ ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అంటే ఆ విధమైనటువంటి రచన, ఆ విధంగా అమరి ఉండేటటువంటి పద్ధతిని దాన్ని ఏమంటున్నారంటే పుష్పరచన అని చెప్పి అంటారు. అంటే కవాటయుత పుష్పరచన, మెలికలు తిరిగిన పుష్పరచన, ఆరోహణ చిక్కిన పుష్పరచన, అవరోహణ చిక్కిన పుష్పరచన, మరి ఇట్లా 5 రకాలు క్వీస్ కన్షియల్ అంట. ఇక చూడండి ఒకసారి బొమ్మలో రకరకాలుగా ఉన్నాయి. అంటే ఇక్కడ బొమ్మలో చూసినప్పుడు పుష్పరచనలు చాలా రకాలు, ఒక్కో పుష్పంలో ఒక్కో రకంగా ఉన్నాయి. తర్వాత కేసరాలు ఎలా ఉన్నాయి? కేసరాలు మనం ఇక్కడ పురుష భాగం అన్నాం. పురుష బీజాలను ఉత్పత్తి చేసే భాగం కేసరాలు అంటే. కేసరాలు పొడవులో కూడా కొన్నిట్లో తేడాలు ఉన్నాయి. కొన్ని పుష్పాల్లో కేసరాల పొడవులో తేడా ఉంది. దీన్ని బట్టి 2 రకాలుగా చేశారు.
ద్విదీర్ఘ కేసు రావాలి, చతుర్దీర్ఘ కేసు రావాలి. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి కేసు రావాలి పద్ధతులు 2 రకాలు ఉండటం వల్ల ఈ విధంగా విధించారు. అండన్యాసం, అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. అండాశయంలో అండాలు అమరి ఉండే స్థానాన్ని అండన్యాస స్థానం అన్నారు. అంటే అండాలు కూడా వాటి అమరికలో కూడా తేడా ఉంటుంది. ఎలా అమరి ఉన్నాయి లోపల ఉండేటటువంటి విధానం మనం ఒక సైడ్లో చూసినట్టయితే కొన్ని అండాలను పరిశీలించినట్టయితే మనం తెలుస్తాయి అండాలు ఎలా అమరి ఉండే విధానం. ఆ విధానాన్ని మనం ఇక్కడ అండన్యాసం అంటాం. ఆ స్థానాన్ని అండన్యాస స్థానం అని చెప్పాను. వీటిలో ఉపాంత అండన్యాసం, కుడ్డి అండన్యాసం, అక్షీయ లేదా స్తంభ అండన్యాసం, స్వేచ్ఛ కేంద్ర అండన్యాసం, పీట అండన్యాసం, ఉపరితల అండన్యాసం, మరి ఇన్ని రకాలు మనం చూస్తున్నాం. వీటిలో ఉపాంత అండన్యాసం, కుడ్డి అండన్యాసం, అక్షీయ లేదా స్తంభ అండన్యాసం, స్వేచ్ఛ కేంద్ర అండన్యాసం, పీట అండన్యాసం, ఉపరితల అండన్యాసాలని మనం చూస్తాం. తర్వాత కీలం అంటే ఈడ కేసరాల్లో ముఖ్యంగా మరి భాగాలు చూసాం. కేసరాల్లో కేసర దండం అని, ఆ దండం పైన పుప్పొడి రేణులు ఉంటాయి. తర్వాత అండం చూసినప్పుడు అండాశయం, అండకోశం మొత్తం అండకోశం ఉంటే దాంట్లో అండాశయం, కీలం, కీలాగ్రం అని చెప్పి 3 భాగాలు ఉంటాయి. కీలం ఇది అండకోశంలో అండాశయం కీలాగ్రాల మధ్యన పొడవుగా ఉండి సాగిన భాగం. అంటే కింద అండకోశం మొత్తం 3 భాగాలు అయితే ఆ అండకోశంలో కింద ఉండే ఈ అండాలు అండాశయం అంటారు. అండాశయం నుంచి పైకి సన్నగా పొడవుగా సాగిన భాగం ఉంటుంది, దాన్ని మనం కీలం అంటాం. కీలం పైన ఉండేటటువంటిది కీలాగ్రం అంటారు. అంటే ఇక్కడ కీలాగ్రం గురించి కూడా తర్వాత చూద్దాం. కీలాలు కూడా ఎలా ఉంటాయి? అగ్రకీలం, అండకోశ పీఠకీలం, పార్శ్వకీలం. ఒక్కొక్క మొక్కలో కీలాలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. అంటే అగ్రకీలం అని, అండకోశ కీల పీఠకీలం, పార్శ్వకీలం అని చెప్పి ఇట్లా రకాలు కూడా ఉన్నాయి. ఇలా మనం కొన్నిట్లో చూసినట్టయితే ఈ మొక్కలో ఈ పువ్వులో చూసినట్టయితే ఇక్కడ అండకోశ కీలం అంటే కీలం ఎలా ఉందో చూడండి పొడవుగా. కీలాగ్రం అంటే పై భాగం. అంటే మన పై భాగం పైన చూడండి స్టిగ్మా పైన ఉండేటువంటి భాగాన్ని మనం కీలాగ్రం అన్నాం. అది ఎలా ఉందంటే కీలం పొడవుగా పోయిన తర్వాత పైన ఉన్నటువంటి భాగం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎలా ఉంది? ఈడ ఇది కీలములో అగ్రభాగం. ఇది సంపర్క సమయంలో పరాగ రేణువులను స్వీకరిస్తుంది. ఈడ జిగురు పదార్థం లాంటిది ఉంటుంది దీనిపైన. ఇది ఉత్పత్తి చేయు చక్కెరలు, జిగురు వంటి పదార్థాల సహాయంతో పరాగ రేణువులు కీలాగ్రం మీద మొలకెత్తుతాయి. అతుక్కొని మొలకెత్తుతాయి అక్కడే. అంటే ఇక్కడ కీలాగ్రం మీద వేర్వేరు రకాలకు కూడా అతుక్కుంటాయి. ఎలా జారుతాయి అన్నప్పుడు అంటే కేసరాల్లో ఉన్నటువంటి పుప్పొడి రేణువులు కీలాగ్రం చేరేటటువంటి పద్ధతులు వివిధ రకాలుగా ఉన్నాయి. అంటే ఒకటి కీటకాల ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, లేకపోతే పరపరా సంపర్కం కానీ, ఆత్మపరా సంపర్కం ద్వారా కూడా ఇవి వివిధ రకాలకు కూడా ఈ కీలాగ్రం అంటే దాని మీద జిగురు లాంటి పదార్థాలు, చక్కెర లాంటి పదార్థాల మీద ఇవి రావచ్చు. ఈ పరాగ రేణువులు వచ్చి ఇవి మొలకెత్తుతాయి కూడా. కీలాగ్రం, అండకోశ పీఠకీలం అంటే అండాశయం అంటారు కిందది. చూడండి పై సిగ్మా అంటే తర్వాత అది కీలాగ్రం కిందది. అంటే ఇక్కడ మనం పుష్ప విన్యాస వృంతం, పుష్పాల అమెరికన్ పుష్ప విన్యాసం అంటాం. పుష్పాలను నిర్ణీత క్రమంలో ఏర్పరిచే మార్పు చెందిన కాండాన్ని పుష్ప విన్యాసాక్షం లేదా పుష్ప విన్యాస వృంతం అని చెప్పంట. అంటే ఇక్కడ పుష్పాలను నిర్ణీత క్రమంలో ఏర్పరిచే మార్పు చెందిన కాండాన్ని ఆ విధంగా అంటాం. ప్రత్యేక పుష్ప విన్యాసాల్లో రూపాంతరాల వల్ల పుష్పాల అమరిక వికసించే పద్ధతులు వేరుగా ఉంటాయి. ప్రత్యేక పుష్ప విన్యాసాలు ఉంటాయి. ఒక్కొక్క పువ్వుల్లో, ఒక్కొక్క మొక్కలోని ఒక్కొక్క పువ్వుల్లో ప్రత్యేకమైన పుష్ప విన్యాసాలు మనం చూడవచ్చు. అంటే వీటి అమరిక, వికసించే పద్ధతులు ఇవన్నీ వేరువేరుగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. వీటిలో వర్టిసెల్లాస్టర్, సయాథియం, ఐఫర్తోడియం అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం మొక్కలో అంటే ఈ పుష్పాల్లో మనం చూసినటువంటి వాటిలో వివిధ రకాల్లో చూసినటువంటి వాటిలో చాలా రకాలుగా మనం గమనించాం.
గమనించినటువంటి వాటిలో మనకేం తెలుస్తుంది, ఏం చూసాం మనం, దాంట్లో పుప్పొడి రేణువులు కీలాగ్రాన్ని చేరటం, కీలాగ్రామం చేరిన తర్వాత మరి ఏం జరుగుతుంది అక్కడ, కీలాగ్రాన్ని చేరిన తర్వాత అక్కడ మొలకెత్తుతాయని చెప్పాం మనం. ఇక్కడ మొలకెత్తడం ఏంటి, మొలకెత్తడం అంటే ఇక్కడ పుప్పొడి రేణువులు కీలాగ్రం చేరి పరాగనాళాన్ని ఏర్పరచుకుంటుంది. ఆడ కీలంలో గుంట పరాగనాళాన్ని ఏర్పరచుకొని ఆ పరాగనాళం కింద దాకా అండాశయం వైపు ప్రయాణించి అండాలతోటి ఐక్యమై జరుగుతుంది. ఆ విధంగా జరగటాన్ని మనం ఇక్కడ పరాగ సంపర్కం అన్నాం. ఎక్కడ, అండాలతోటి. అంటే అది అండకోశంలో ఉన్నటువంటి స్త్రీబీజ కణాలు ఉత్పత్తి కావటం, పురుషబీజ కణాలు, ఇవి రెండు కలిసి పోవటం. అంటే ఫస్టు ఎప్పుడైతే పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటం అన్నమాట పరాగ సంపర్కం. అంటే పరాగ సంపర్కంలో కూడా రెండు రకాలు, ఆత్మపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. ఒక పువ్వులో అదే పువ్వులో ఉన్నటువంటి పరాగరేణువులు అదే పువ్వులో ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరితే అది ఆత్మపరాగ సంపర్కం. అదే రకమైనటువంటి వేరే మొక్కలోని పుప్పొడి రేణువులు ఈ మొక్కలో కీలాగ్రాన్ని చేరటాన్ని పరపరాగ సంపర్కం అంటారు. ఈడ పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఇక్కడ మొలకెత్తడం అనేది ఇందాక. మొలకెత్తడం అంటే ఏంటంటే అది పరాగ రేణువులు మొలకెత్తుతూ పరాగనాళాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ అంటే ఇక్కడ పురుషబీజ కణాలు అండంలో జరిగినటువంటి మార్పుల వల్ల స్త్రీబీజ కణాలు రెండు అండాశయంలో ఐక్యమైపోద్ది. దీన్ని మనం ఫలదీకరణం అని చెప్పి అంటున్నారు. అంటే ఫలదీకరణం అని కూడా మనం ఇక్కడ తెలిసిపోయింది. ఆ తర్వాత ఈ ఫలదీకరణం జరిగిన కొంతకాలానికి అవి అండాలన్నీ కూడా విత్తనాలుగా కూడా మారవచ్చు. అంటే ఇక్కడ మనం రకరకాల పుష్పాలను పరిశీలించినప్పుడు మనం రకరకాలుగా పరాగ సంపర్కం కానీ ఫలదీకరణం కానీ మొక్కల్లో వేరువేరుగా జరుగుతుంది. అంటే ఇక్కడ పుష్పం మనకి ఒక విషయం తెలిసింది. ఏం తెలిసింది మనకి పుష్పం చేసినటువంటిది అంటే ఇక్కడ విత్తనం మొలకెత్తి విత్తనాలు తయారు చేసుకొని తిరిగి మళ్ళీ తమ జాతిని ఉత్పత్తి చేసేటటువంటి పని కూడా చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనం ఇది కూడా పుష్పము, పత్రము, మనం పత్రంలో కూడా వివిధ రకాలైనటువంటి విషయాలు కూడా చూసాం, వివిధ రకాల పత్రాలను చూసాం. పత్రాల్లో కూడా నిర్మాణం కూడా వివిధ రకాల నిర్మాణం ఉంది, విన్యాసాలు కూడా వివిధ రకాలుగా ఉంది, పత్ర వంతాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. పత్రాల్లో కూడా రూపాంతరం ఎలా చెందిందో కూడా చూసాం. మరి రూపాంతరాల్లో కూడా మరి రకరకాల రూపాంతరాలు చెందినవి. అంటే అడారిలో ఉన్నటువంటి ఆకుల రూపాంతరాలను కూడా పరిశీలించాం. మరి అదేవిధంగా ఇక పుష్పం విషయానికి వచ్చినప్పుడు పుష్పం కూడా పుష్పవంతం, పుష్పాసనం, వీటి గురించి కూడా మనం అన్నీ కూడా ఒకసారి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ రెండింటి మీద కూడా మనకి కొన్ని ప్రశ్నలు మనం సంధించవచ్చు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ చూసినట్టయితే, ఒక్కో ప్రశ్న మనం చూసినట్టయితే ఆహారాన్ని నీటిని నిల్వ చేసే పత్రాలు. అంటే పత్రాల్లో ఆహారాన్ని నీటిని నిల్వ చేసేవి ఉన్నాయి. అంటే మనం చాలా చెప్పొచ్చు, కాకపోతే మనకి అడిగిన ఆన్సర్ని బట్టి చెప్పాలి. ఆలివేరా, బ్రయోఫిల్లం, నెఫంతిస్, హైడ్రిల్లా. అలోవేరా అంటే ఈడ మనం ఇంకా ఇలాగా నాగజముడని ఇంకా మనం చాలా చూస్తున్నాం, బ్రహ్మజముడని. ఆ ఎడారిలో ఉండే మొక్కలన్నీ కూడా నీటి నిల్వ ఎక్కువ చేస్తాయని. తర్వాత ఇంకోటి వేరుశనగలో ఉండే మొక్కలు ఈ రకానికి చెందినవి. ఏ రకానికి చెందినవి అంటే వేరుశనగలో ఉండే మొగ్గలు అంటే బీజదళాలు, వేరు మొగ్గలు, మరి కాండపు మొగ్గలు అంటే ఇక్కడ బీజదళాలకు చెందినటువంటిది. తర్వాత అజాడి రక్త ఇండికా, మేము ఇంతకుముందు చెప్పాం. శాస్త్రీయ నామాలు, ప్రతి మొక్కకి ఒక శాస్త్రీయ నామం ఉంటుంది. శాస్త్రీయ నామాలు కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. చాలా వాటిని మనం వాటి ప్రొనౌన్సియేషన్ని వాటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అజాడి రక్త ఇండికా అంటే ఇది వేప చెట్టు. ఈ వేప చెట్టు పత్రాలు మరి ఎలా ఉన్నాయి? సరళ పత్రాల, పిచ్చాకార పత్రాల, సంయుక్త పత్రాల, ఏది కాదు, హస్తాకార అంటే ఇక్కడ పిచ్చాకార పత్రాలు. ట్యూరాంట అంటే వీటిని కూడా మనం 4-5 రకాల మొక్కల్ని మనం అడిగే అవకాశం ఉంది. మూత్రపిండాకార పత్రాలు గల మొక్క అంటే అవేమిటో మనం చూడాలి. అంటే వీటిలో హైడ్రోకటైల్ వల్గారిస్ అనే మొక్క మూత్రపిండాకారం. అలాగే నెపంతిస్ ఏ అడవుల్లో ఎక్కువగా లభిస్తుంది? మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. అంటే మీకు ఇంత అస్సాం అడవుల్లో ఈ నెపంతిస్ అనే కీటకాహారి మొక్క బాగా లభిస్తుంది. అలాగే మరి అరటిలో పుష్ప విన్యాసం, అది ఐఫాంతోడియం అనేటటువంటిది కూడా గుర్తుంచుకోవాలి.
అలాగే నీరుల్లో పత్ర సౌష్టవం, సర్పిలాకార పత్ర సౌష్టవం ఉంటుంది నీరుల్లి అనేటువంటి దాంట్లో. ఇది వేర్లు అంటే కాండాలుగా మారేటటువంటిది. అలాగే గడ్డి జాతి పుష్పాల్లో పరిపత్రాన్ని ఏమంటారు అంటే ఇది లాడిక్యూల్స్ అని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా కీలము ఏ పుష్ప భాగానికి చెందింది? కీలం అంటే మనం కీలం అంటే మొత్తం పుష్ప భాగాలు 4 ఉన్నాయి. ఆకర్షణ పత్రావళి, రక్షాపత్రావళి, అలాగే కేసరావళి, అండకోశం. ఈ 4 మనం పరిశీలించినప్పుడు ఎక్కడ కనిపించింది మనకి కీలం? ఏ అంటే మరి ఆకర్షణ పత్రావళ, బి రక్షాపత్రావళ, సి కేసరావళ, లేకపోతే అండకోశం. దేంట్లో కనిపించింది కీలం? అండకోశంలో భాగాలు ఏం చెప్పాం? అండాశయం, కీలం, కీలాగ్రం. అంటే మనకి ఇప్పుడు ఎక్కడ లభించింది? అండకోశంలో లభించింది. అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత పొలుసులు వంటి నిర్మాణాలు ఏర్పడిన మొక్క పేరు ఆలియం. అంటే పొలుసుల వంటి నిర్మాణాలు ఏర్పడినటువంటి మొక్క ఆలియం అన్నమాట. దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. క్రేవ పుష్ప విన్యాసం కలిగిన మొక్క ఏది? డాలికస్. అంటే ఇట్లా మనం 4-5 ఆన్సర్లు ఇచ్చినప్పుడు వాటిని మనం ఏదనేది మనం గుర్తుంచుకోవాలి. మొక్కలు ఎన్ని రకాలు? 4 రకాలు. మన పుష్పంలో ఎన్ని రకాలు భాగాలు అంటే 4 భాగాలు. పత్రం ఎన్ని రకాలు? మరి ఇట్లా సంయుక్త పత్రాలు, సరళ పత్రాలు, ఇట్లా మనం రకరకాలుగా భాగాలుగా మనకు కనిపిస్తుంది. ఈనెల వ్యాపనం కూడా ఎన్ని రకాలు అంటే రకరకాలుగా మనకి జాలాకారి ఈనెల వ్యాపనం దేంట్లో కనపడుతుంది. ఇప్పుడు రాగి ఆకులో ఏ ఈనెల వ్యాపనం కనిపిస్తుంది అంటే ఇట్లా మనం ఈనెల వ్యాపనం మీద కానీ, శాస్త్రీయ నామాలు అంటే మొక్కల యొక్క శాస్త్రీయ నామాల మీద కానీ, మరి వీటన్నిటి మీద ఎక్కువగా బాటనీ మన వృక్షశాస్త్రంలో బాగా ఈ శాస్త్రీయ నామాలు బాగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. బాగా వీటిని గుర్తుంచుకోవడం కూడా కొద్దిగా కష్టంగా అనిపించినా మరి మనం వీటిని అన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలుసుంటే మనం వరైజా సటైవా ఉంది, అది వరికి శాస్త్రీయ నామం. మరి అజాడి రక్త ఇండికా అది వ్యాపక శాస్త్రీయ నామం. ఇట్లా మనం అన్నీ తెలుసుకొని ఉంటే మాత్రం ఈజీగా మనం ఆన్సర్స్ రాయడానికి అవకాశం ఉంది. సరే, ఓకే, మళ్ళీ తర్వాత క్లాసులో కలుద్దాం.